పెన్షన్ల పంపిణీ అన్నటువంటిది గత ఎన్నికల తర్వాతన జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ సిస్టమ్ ద్వారా అమలు చేసుకొచ్చారు. వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళేసి 1వ తారీఖు నుంచి 6వ తారీఖులో పెన్షన్లు ఇవ్వడం అన్నట్టు. దాదాపుగా 2-3 తారీఖుల్లో అయిపోతుండేది. మ్యాక్సిమం అయితే 4వ తారీఖు దాకా అవుతూ ఉండేది. అయితే ఆ వాలంటీర్ వ్యవస్థకి ప్రత్యామ్నాయం అన్నటువంటిది మొదటి నుంచి అంటూ వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన అయితే ఎలక్షన్స్ అప్పుడు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. కానీ జగన్కి బుద్ధి చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో, అంటే లాస్ట్ ట్రిప్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి జగన్ కలిసి కుమ్మక్కయ్యి వాలంటీర్ వ్యవస్థతో చేయించాల్సిన, అదే వాలంటీర్ వ్యవస్థ కాకుండా సచివాలయ సిబ్బందితో పనిచేయించవచ్చు, కానీ వాళ్ళు ఆ పని చేయించలేదు, తద్వారా అప్పుడు 30 మంది ప్రాణాలు కోల్పోయారు అన్నటువంటి విషయం తెలియజేసేందుకోసమని ఈ నెలలో పెన్షన్ల పంపిణీ అన్నటువంటిది సచివాలయ సిబ్బంది ద్వారా అట్లాగే ఇతర ప్రభుత్వ యంత్రాంగం ద్వారా చేయడానికి డిసైడ్ అయ్యారు. అది హామీ ఇచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ పెన్షన్లతో రాజకీయాలకి సంబంధం లేదన్నటువంటి విధంగా వ్యవహరిస్తూ వచ్చారు. తర్వాత ఎలక్షన్స్కి ముందు ఒక ఏడాది ఆ టైంలో అందిందో లేదో కనుక్కోమని చెప్పి ఎమ్మెల్యేలని చెప్పడం జరిగింది. 2-3 సార్లు ఎమ్మెల్యేలు ఇళ్ళ దగ్గరికి వెళ్ళడం ఇది చూసాం. ఇప్పుడు అదే జగన్ని దెబ్బకొట్టింది. పార్టీ కార్యకర్తలకి వాళ్ళకి అనుసంధానం దూరం అవ్వడం అన్నటువంటిది వాలంటీర్లకి, అలాగని వాలంటీర్ల వల్ల ప్రయోజనం రాలేదు, ఇటు పార్టీ కార్యకర్తలు ప్రజలకు దూరం అయ్యారు అన్నటువంటి ఫీలింగ్ ఉండేటప్పటికి ఇప్పుడు చంద్రబాబు గారు మొదటి నెల నుంచినే పెన్షన్ల పంపిణీ పార్టీ కార్యకర్తలు, నాయకులు అలాగే ప్రజాప్రతినిధుల సమక్షంలో జరగాలని నిర్ణయించారు. అందులో భాగంగా భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వబోతున్నారు. అందులో భాగంగా రేపు 1వ తారీఖున తాడేపల్లిలో కొంతమంది ఇళ్ల దగ్గరికి వెళ్ళి చంద్రబాబు గారు డబ్బులు ఇస్తారు, పెన్షన్ డబ్బులు. మిగతాది కార్యక్రమం నడుస్తుంది. ఎక్కడికక్కడ ప్రతి తెలుగుదేశం నాయకులు వార్డు నుంచి పై స్థాయి దాకా అందరూ కూడా పెన్షన్ల పంపిణీలో పాల్గొనమని, అందులో 7,000 రూపాయలు ఇస్తున్నటువంటి అందులో ఉన్న సంబరంలో పాలు పంచుకోమని చెప్పి ఆల్రెడీ పార్టీ కూడా సూచించింది. ఈ దఫా ప్రభుత్వ ఉద్యోగితో పాటుగా పార్టీకి సంబంధించిన నాయకులు, ప్రజాప్రతినిధులు ఇళ్లకు వెళ్ళబోతున్నారు పెన్షన్ ఇచ్చేందుకు.